హాయ్ అండి. నేను మీ డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. ఇప్పుడు మనం షుగర్ పేషెంట్‌లు చేసే కామన్ 5 మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఈ 5 తప్పులు గనక చేయకపోతే వాళ్ళ షుగర్ కంట్రోల్‌లో ఉండి, వాళ్ళ ఇతర అవయవాలు దెబ్బతినకుండా వాళ్ళు హ్యాపీగా 80 ఏళ్ల దాకా బతకొచ్చు. సో, ఆ 5 తప్పులేంటో చూద్దాం. నెంబర్ 1, సో ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత షుగర్ ట్రీట్మెంట్ వాడి షుగర్ కంట్రోల్ అవ్వంగానే నాకు షుగర్ పోయిందని చెప్పి టాబ్లెట్లు ఆపేస్తారు. అది పెద్ద తప్పు. సో షుగర్ టాబ్లెట్ల వల్ల కంట్రోల్‌లోకి వస్తది. ఈ టాబ్లెట్లు మానేసిన వెంటనే 2 రోజులు, 3 రోజులు మళ్ళీ షుగర్ పెరిగిపోతుంది. సో షుగర్ ఒకసారి వచ్చింది అంటే లైఫ్ లాంగ్ ఉంటుంది చాలా మందికి. టెంపరరీగా కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడకుండా కూడా షుగర్ కంట్రోల్ చేయొచ్చు. ఎవరికి అంటే బాగా ఊబకాయంతో షుగర్ వచ్చిన వాళ్ళు, టైప్ 2 డయాబెటిస్, వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయదు. వాళ్ళు బాగా వెయిట్ లాస్ అయితే కనుక వాళ్ళు 10% వెయిట్ లాస్ అవుతుంది వాడి బాడీ వెయిట్‌లో. వాళ్ళ ఇన్సులిన్ పనిచేసి కొన్నేళ్ల వరకు వాళ్ళ మందులు లేకుండా షుగర్‌ని కంట్రోల్ చేయొచ్చు. సో అంతేగాని వెయిట్ లాస్ ఏం అవ్వకుండా షుగర్ మందులు వాడి ఒక వారం, 10 రోజులు కంట్రోల్ రాగానే మీరు టాబ్లెట్లు ఆపేస్తే మళ్ళీ ఆటోమేటిక్‌గా 2, 3 రోజుల్లో మీ షుగర్ పెరిగిద్ది. సో ఆ తప్పు చేయకూడదు. సో మీ టాబ్లెట్లు వాడాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి సంప్రదించి సో షుగర్ లెవెల్‌ని బట్టి మేము డోస్ తగ్గించాలా, పెంచాలా, అదే వాడాలా చెప్తాం. దాని ప్రకారం మళ్ళీ ఎప్పుడు రావాలి ఫాలోఅప్‌కి అని చెప్పి చెప్తాం. దాని ప్రకారం డాక్టర్‌ని కలిస్తే ఈ షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఇంకా రెండవ మిస్టేక్, చాలామంది షుగర్ పేషెంట్‌లు షుగర్ పరీక్ష అనగానే మళ్ళీ పరగడుపున తిన్నాక షుగర్ పరీక్ష చేసుకొని వస్తారు. సో దాని ఒక్కదాన్ని బట్టే మీ షుగర్ కంట్రోల్ ఉందని చెప్పలేము. సో షుగర్ కంట్రోల్ అంటే మీకు మధ్యాహ్నం తిన్నాక కంట్రోల్ ఉండాలి, నైట్ తినే ముందు కంట్రోల్ ఉండాలి, నైట్ తిన్నాక కంట్రోల్ ఉండాలి, ఎనీ టైం తెల్లవారుజాము మధ్యలో షుగర్ టెస్ట్ చేసిన కంట్రోల్‌లో ఉండాలి. సో యావరేజ్‌గా 24 గంటలు బాడీలో మీ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. అప్పుడే షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. అది ఏ టెస్ట్ ద్వారా తెలుస్తుందంటే హెచ్‌బీఏవన్సీ అంటాం. అంటే గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్. అంటే దాన్ని 3 నెలల యావరేజ్ టెస్ట్ అని చెప్పి చెప్తాం. సో ఆ టెస్ట్ కనీసం 3 నెలలకు ఒకసారి చేసుకొని ఈ షుగర్ కంట్రోల్‌లో ఉందా లేదా, డోస్ తగ్గించుకోవాలా, పెంచుకోవాలా, సేమ్ అదే కంటిన్యూ చేయాలా అని చెప్పి చూపించుకోవాలి. సో అట్లా చేసినట్టయితే మీకు షుగర్ కంట్రోల్‌లో ఉండి ఇతర కాంప్లికేషన్ రాకుండా ఉంటుంది. సో మూడో మిస్టేక్, షుగర్ పేషెంట్‌లు టాబ్లెట్‌లు ఒక 2, 3 రోజులు ఆపేసి షుగర్ టెస్ట్ చేయించుకొని వస్తారు. సో అది తప్పు. సో షుగర్ టాబ్లెట్లు మీరు వాడతా టెస్ట్ చేయాలి. అప్పుడే షుగర్ టాబ్లెట్లు పనిచేస్తున్నాయో లేదో తెలుస్తుంది. సో మీరు పరగడుపు టెస్ట్ ఇచ్చేటప్పుడు టాబ్లెట్ వేయకుండా టెస్ట్ ఇవ్వాలా. అట్లాగే తిన్నాక టెస్ట్ ఇచ్చేటప్పుడు టాబ్లెట్ వేసుకొని తిని గంటన్నర, 2 గంటలకు టెస్ట్ ఇవ్వాలి. సో అట్లా టాబ్లెట్లు వాడుతుండగా మీరు టెస్ట్ చేస్తేనే షుగర్ టాబ్లెట్లు పనిచేస్తున్నాయి లేవా అని అర్థం. సో ఆ విధంగా మీరు పరీక్ష చేయించుకోవాలి. అట్లాగే నాలుగో మిస్టేకు, షుగర్ పేషెంట్లు ఓన్లీ షుగర్ టెస్ట్ ఒక్కటే చేయించుకుంటూ ఉంటారు. బయట చేయించుకొని రిపోర్ట్ చూపిస్తూ ఉంటారు. సో షుగర్ అంటే షుగర్ ఒక్కటే కాదు, షుగర్ వల్ల ఇతర అవయవాలు దెబ్బతిన్నాయా లేవా అని చూడడానికి సంవత్సరానికి ఒకసారి కళ్ళ పరీక్ష చేయించుకోవాలి. సో షుగర్ వల్ల కళ్ళ నరాలు దెబ్బతింటాయి. సో వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఉన్నాయా లేవా అని మీకు ప్రాబ్లం లేకపోయినా కళ్ళ పరీక్ష సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అట్లా కిడ్నీకి సంబంధించి క్రియాటిన్ టెస్ట్ అని చెప్పి చేయించుకోవాలి. అట్లాగే కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పి అది చేయించుకోవాలి. వీటిల్లో కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో 3 నుంచి 6 నెలలకు ఒకసారి కూడా కొంతమంది క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఇవన్నీ రిపీట్ చేస్తాం. అట్లాగే సంవత్సరానికి ఒకసారి డయాబెటిక్ ఫుడ్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో కాళ్ళు స్పర్శ తెలుస్తుందా లేదా, సో కాళ్ళు ఏమైనా మొద్దుబారినాయా, సో అని చెప్పి కాళ్ళ పరీక్ష కూడా చేయించుకోవాలి. సో ఇది 4వ మిస్టేక్. సో 5వ మిస్టేక్ ఏంటంటే షుగర్ పేషెంట్లు సో 3 నెలలకు ఒకసారి రమ్మంటే అయ్యే మందులు వాడుకుంటా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి రావడం, ఇంట్లో గ్లూకోమీటర్తో షుగర్ చెక్ చేయించుకోవడం. సో ఇట్లా రెగ్యులర్ ఫాలోఅప్ లేకపోవడం. సో కరెక్ట్ సరైన టైంలో ఇప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి టెస్ట్ చేయించుకొని ఆ డోస్ సరిపోతుందా, తగ్గించాలా, పెంచాలా అని చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి డోస్ ఎక్కువ షుగర్ డౌన్ కూడా అవుతుంది. డౌన్ అయ్యి వాళ్ళకి అర్ధరాత్రులు చెమటలు పోయడం, నీరసం, సడన్ తినడం లేట్ అయితే నీరసం రావడం ఇట్లా జరుగుతుంది. ఒకవేళ షుగర్ 50 లోపు పడిపోయి ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ ఇట్లా కూడా జరుగుతుంది. అందుకని ఫాలోఅప్ ఇంపార్టెంట్. సో 3 నెలకా మీ బాడీ తీరుని బట్టి, మీ షుగర్ లెవెల్ని బట్టి ఎంత ఫ్రీక్వెంట్గా రావాలని చెప్పి డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఇవన్నీ మీరు పాటిస్తే షుగర్ కంట్రోల్ ఉండి కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా జీవిస్తారు. ధన్యవాదాలు.